Dear students, I am G. Venkatramana. I am working as a junior lecturer in Government Junior College, Krishnalanka, Vijayawada. మనం ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే చాప్టర్ గురించి చెప్పుకుందాము. సరే, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్లో మనకు ఈ సెషన్లో మనం ఇంట్రడక్షన్, వాటి గురించి ఇంట్రడక్షన్, తర్వాత ఫారడే అండ్ హెన్రీ ఎక్స్పెరిమెంట్స్, తర్వాత ఇంకా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఫారడే లా ఆఫ్ ఇండక్షన్, వాట్ ఈజ్ ఫారడే లా ఆఫ్ ఇండక్షన్, మోషనల్ ఈఎంఎఫ్, ఎడ్డీ కరెంట్స్ గురించి ఈ సెషన్లో మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకున్నప్పుడు మనం ఇంట్రడక్షన్లో మనం ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే రెండు టాపిక్స్ వినింటాము. ఈ రెండు కూడా చాలా సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ రెండు సపరేటెడ్ అన్రిలేటెడ్ టాపిక్స్ అనుకున్నారన్నమాట. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అన్నమాట. విద్యుత్ మరియు అయస్కాంతత్వం అనేది రెండు వేరు భాగాలు, ఒకదానితో ఒకటి సంబంధం లేవు అని అనుకున్నారన్నమాట. ఇన్ ఎర్లీ 19th century అనమాట. 1900 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, మనకు ఆయిస్టెడ్ యాంపియర్ వాళ్ళు మూవింగ్ ఛార్జెస్ మీద అనమాట, మూవింగ్ కరెంట్స్ పైన స్టడీ చేసేటప్పుడు దే ఆర్ ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్ అని అనుకున్నాడు అనమాట. వీళ్ళు యాంపియర్, ఆయిస్టెడ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఆర్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్, ఒకదానిపైన ఒకటి ఆధారపడ్డాయి అన్నాడు. మనం చూసామన్నమాట మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్లో ఆయిస్టెడ్ చెప్పాడనమాట. మూవింగ్ ఛార్జెస్, ఆయిస్టెడ్ ఏం చెప్పారు, మూవింగ్ ఛార్జెస్ ప్రొడ్యూసెస్ ది మ్యాగ్నెటిజం అని చెప్పారనమాట. మూవింగ్ ఛార్జెస్ ప్రొడ్యూసెస్ ది మ్యాగ్నెటిజం. ప్రవహిస్తున్న కదులుతున్న విద్యుత్ ఆవేశాలు అనేటివి అయస్కాంతత్వం ఏర్పరుస్తాయని మనకు ఆయిస్టెడ్ అనే శాస్త్రవేత్త చెప్పారనమాట. తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే ఈ మూవింగ్ ఛార్జెస్ మనకు మ్యాగ్నెటిజం ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి కన్వర్స్ ఎఫెక్ట్ అనమాట. తర్వాత మనకు రకరకాల క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయన్నమాట. ఏంటి క్వశ్చన్లు, ఒకవేళ దీనికి ఏదైతే ఎలక్ట్రిసిటీ వల్ల మనకు మ్యాగ్నెటిజం వస్తుందని తెలిసింది, మూవింగ్ మ్యాగ్నెట్స్ వల్ల మనకు ఎలక్ట్రిసిటీ వస్తుందా రాదా అనే క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. తర్వాత నేచర్ అలౌ ది పర్మిట్ దిస్ టైప్ ఆఫ్ రిలేషన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అని మన క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సరే, దీనికి అన్నిటికీ అనమాట ఎప్పుడైతే మనకు మూవింగ్ ఛార్జెస్ అనేటివి మ్యాగ్నెటిజం ఇచ్చిన తర్వాత ఇస్తున్నాయని కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బై వేరింగ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్ అనేది ఒక క్వశ్చన్ అరేంజ్ అయింది అనమాట. దానికోసం ఏం చేశారంటే ఇద్దరు సైంటిస్టులు అనమాట, మైకెల్ ఫారడే అండ్ హెన్రీ అనే సైంటిస్ట్. మైకెల్ ఫారడే అండ్ హెన్రీ సైంటిస్టులు ఏం చేశారంటే వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారు, బై చేంజింగ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ఏ క్లోజ్డ్ కాయిల్, by changing the magnetic flux in a closed coil. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ద కరెంట్స్ ఆర్ ఇండ్యూస్డ్ అనేది ఫైండ్ అవుట్ చేశారనమాట. వీళ్ళిద్దరు ఏం ఫైండ్ అవుట్ చేశారు, ఫారడే అండ్ హెన్రీ సైంటిస్టులు ఒక కాయిల్ యొక్క అయస్కాంత అభివాహమును, ఒక తీగ చుట్టలో అయస్కాంత అభివాహం మార్చేటప్పుడు ఆ తీగ చుట్టలో
విద్యుత్ ప్రవాహాలు అనేటివి ప్రేరణ చెందడం అనేది గమనించారనమాట. ఫ్యారడే అండ్ హెన్రీ అనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు చాలా అప్లికేషన్స్ జనరేట్ అయిపోయాయి అనమాట. ఫ్యారడే అండ్ హెన్రీ ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రిన్సిపల్ మనకు ఇచ్చిన తర్వాత మనకు చాలా అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. దీన్నే అనమాట మనం ద ఫినామినాన్, దీన్ని ఏమని చెప్తారంటే ఈ విధంగా మనకి ఎప్పుడైతే బై వేరింగ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ అనే టాపిక్ని బేస్ చేసుకొని మనకు చాలా రకాల డివైజెస్ అనేటివి రావడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు వాట్ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది మనం చూద్దాం. వాట్ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటే ఏంది? మన చాప్టరే విద్యుత్ అయస్కాంత ప్రేరణ కదా. సరే, వాట్ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఏ ఫినామినన్ in which the currents are induced by varying the magnetic flux in the coil is called electromagnetic induction అన్నమాట. ఇది ఒక సిద్ధాంతం అన్నమాట. విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనేది ఒక సిద్ధాంతం. ఇది ఎలా వస్తుందంట? ఒక తీగ చుట్టలో అయస్కాంత అభివాహం నువ్వు మార్చినప్పుడు మారుస్తూ పోతే అయస్కాంత అభివాహం మారుస్తూ పోతే మనకు ఏం ఏర్పడతాయన్నాడు? విద్యుత్ ప్రవాహాలు అనేటివి ఆ తీగ చుట్టూలో ఉత్పత్తి అవుతాయని చెప్పడం జరిగింది. దీన్నే మనం ఈ టాపిక్ని బేస్ చేసుకుని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పాను. అప్లికేషన్స్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క అప్లికేషన్స్ కింద మనం చూసామనుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అప్లికేషన్స్ ఏంటివంటే ఈ ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని మనకు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని మనకు ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్నే ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ జనరేటర్స్, ఇవన్నీ ఈ రెండు డివైడ్ చేస్తాను. ట్రాన్స్ఫార్మర్, ఏసీ జనరేటర్ కూడా ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ పనిచేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ఫినామినన్ బేస్ చేసుకొని దే ఆర్ వర్కింగ్ అవి పనిచేయడం జరుగుతూ ఉంది అనమాట, జరిగిందనమాట. ఫ్యారడే అండ్ హెన్రీ ఎక్స్పెరిమెంట్స్. ఫ్యారడే అండ్ హెన్రీ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ 1 చూసామనుకోండి. ఎక్స్పెరిమెంట్ 1 ఏం చేశారంటే ఫ్యారడే అండ్ హెన్రీ ఎలా దీన్ని డెవలప్ చేశారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏమేమి ఫైండ్ అవుట్ చేశారని చూద్దాం. వాళ్ళు ఫస్ట్ మొట్టమొదట వాళ్ళు ఏం చేశారంటే ఒక కాయిల్ తీసుకున్నారు. కాయిల్కు గాల్వనామీటర్ అనేది కనెక్ట్ చేయబడి ఉంది అనమాట. ఫస్ట్ ఒక కాయిల్ తీసుకున్నా, ఆ కాయిల్కి ఏమి ఇచ్చారు? ఒక గాల్వనామీటర్ను కనెక్ట్ చేయబడి ఉంది అనమాట. మనకు తెలుసు అనమాట గాల్వనామీటర్ యొక్క ఉపయోగం ఏంది? టు ఫైండ్ ది లో కరెంట్స్ అనమాట. అనమాట. చాలా తక్కువ అప్ టు 10⁻⁻6 యాంపియర్ను కూడా మెజర్ చేయగలుగుతుంది గాల్వనామీటర్ అనమాట. అంటే అంత తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు తీగ చుట్టూ చేశారు. వీళ్ళు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే ఫ్యారడే అండ్ హెన్రీ మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ ఏం చేశారు? ఒక మ్యాగ్నెట్ తీసుకున్నారు. బార్ మ్యాగ్నెట్ తీసుకున్నారు, దండ అయస్కాంతాన్ని తీసుకున్నారు. నార్త్ పోల్ అనమాట. ఈ నార్త్ పోల్ మూవింగ్ టువర్డ్స్ ద కాయిల్ అనమాట. ఎప్పుడైతే ఇలా నార్త్ పోల్ ఈ కాయిల్ దగ్గరికి ఎప్పుడైతే దీని దగ్గరికి తీసుకొని వస్తున్నారో అప్పుడు ఈ మ్యాగ్నెట్ నుంచి మనకి ఏమొస్తున్నాయి? ఫ్లక్స్ జనరేటెడ్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేటెడ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ విల్ పాస్ త్రూ ద కాయిల్. హ్యాజ్ పాస్ త్రూ ద కాయిల్. అప్పుడు ఏమైపోయింది? ఈ మ్యాగ్నెటిక్
ఈ కాయిల్లో మనకు కరెంట్స్ ఆర్ ఇండ్యూస్డ్ అనమాట. కరెంట్స్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అది ఇండ్యూస్డ్ అయినా ఎప్పుడైతే దీనికి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమైపోయిందంటే గాల్వనామీటర్ విల్ షో ది డిఫ్లెక్షన్. గాల్వనామీటర్ ఏం చూపించిందంటే మనకు డిఫ్లెక్షన్ అనమాట. వెంటనే దీని యొక్క పాయింటర్ అనేది మారిపోయింది అనమాట. అప్పుడు అర్థం చేసుకున్నారనమాట ఫారడే అండ్ హెన్రీ. ఏమని అర్థం చేసుకున్నారంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ బార్ మ్యాగ్నెట్ అనేది కాయిల్ దగ్గరికి తీసుకొని వస్తున్నామంటే గాల్వనామీటర్ డిఫ్లెక్ట్ అవుతుందో దీంట్లో కరెంట్స్ ఆర్ ఇండ్యూస్డ్ అనేది ఫైండ్ అవుట్ చేశారనమాట. ఇది ఈ విధంగా డిఫ్లెక్షన్ అనేది ఎంతవరకు ఉంటుందంటే ఈ బార్ మ్యాగ్నెట్ మోషన్లో ఉంటేనే దీంట్లో డిఫ్లెక్షన్ ఉంటుంది. అలా కాకుండా ఈ మ్యాగ్నెట్ అనేది ఇలానే స్టేషనరీగా స్థిరంగా ఉందనుకోండి, దెర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఇన్ గాల్వనామీటర్. దట్ మీన్స్ నో ఇండ్యూస్డ్ కరెంట్స్ అనమాట. దట్ మీన్స్ నో ఇండ్యూస్డ్ కరెంట్స్ అనమాట. ఎప్పుడు ఎంతవరకు ఇండ్యూస్డ్ కరెంట్స్ ఉంటాయంటే ఎంతవరకు ఉంటాయంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విల్ చేంజ్డ్ కంటిన్యూస్లీ అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటేనే మనకు ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. వాళ్ళు చేసిన దాంట్లో ఎక్స్పెరిమెంట్ 1లో ఒక కేసు. రెండో కేసు ఏం చేశారంటే రెండో కేసులో కూడా సేమ్ అరేంజ్మెంట్ అనమాట. ఒక తీగ చుట్ట తీసుకున్నారు, దానికి గాల్వనామీటర్ను కనెక్ట్ చేసుకున్నారు, దానికి గాల్వనామీటర్ను కనెక్ట్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు ఏం చేసుకున్నా అంటే సేమ్ బార్ మ్యాగ్నెట్, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాడు, నార్త్ పోల్ అనమాట. నార్త్ పోల్ ఇప్పుడు ఏం చేశారు, ద బార్ మ్యాగ్నెట్ మూవింగ్ అవే ఫ్రమ్ ద కాయిల్ అనమాట. ఈ కాయిల్ నుంచి దూరంగా తీసుకొని వెళ్తున్నారనమాట. ఈ తీగ చుట్ట నుంచి దండయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని అనమాట, ఉత్తర ధ్రువాన్ని ఏం తీసుకొని వెళ్తున్నారు, ఈ దూరంగా తీసుకొని వెళ్తున్నారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అగైన్ అప్పుడు కూడా మళ్ళీ అబ్జర్వ్ చేశారంటే ఎప్పుడైతే ఇలా మూమెంట్లోకి తీసుకుని వచ్చిన తర్వాత దూరంగా తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా గాల్వనామీటర్ విల్ షో ది డిఫ్లెక్షన్ అనమాట. అప్పుడు మళ్ళీ ఫైండ్ అవుట్ చేశారనమాట. గాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ వస్తుందంటే అది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ద కరెంట్ ఫ్లో ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుందని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారనమాట. అంటే దగ్గరకు వస్తున్నప్పుడేమో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది, దూరంగా తీసుకెళ్తున్నప్పుడేమో బార్ మ్యాగ్నెట్ దూరంగా తీసుకుని వెళ్తున్నా అంటే దాని మీనింగ్ ఏంటంటే వీఆర్ వేరింగ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. వీఆర్ వేరింగ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. అంత దూరంగా తీసుకొని వెళ్తున్నా అప్పుడు అంటే జస్ట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది అనమాట. ఫ్లోయింగ్ విద్యుత్ ప్రవాహం యొక్క దిశ అనేది మారుతుంది అనమాట. అలాగే మనం సౌత్ పోల్ కూడా తీసుకొని వచ్చామనుకోండి, సౌత్ పోల్ ఒకసారి తీగ చుట్టకు దగ్గరగా ఇంకోసారి దూరంగా తీసుకుని వెళ్తున్నప్పుడు ఏలాగైతే ఎప్పుడైతే మన నార్త్ పోల్ దూరంగా దగ్గర తీసుకొచ్చినా వాటి యొక్క రిజల్ట్కు వ్యతిరేకంగా వస్తూ ఉంటుంది అనమాట. వాటి యొక్క రిజల్ట్కు వ్యతిరేకంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక రెండో ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లు అనమాట బార్ మ్యాగ్నెట్ను మనం మూవింగ్ టువర్డ్స్ అవే అండ్ టు ద కాయిల్ అని చెప్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ మనకు నీడ్ ఏ రిలేటివ్ మోషన్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఏం అర్థమైపోతుందంటే డెఫినెట్గా మనం ముగిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కానీ ఇండ్యూస్డ్ కరెంట్స్ కానీ మనం చూడాలంటే డెఫినెట్గా రిలేటివ్ మోషన్ అనేది అవసరం అవుతుంది. వేటి మధ్య రిలేటివ్ మోషన్ ఉండాలి, కాయిల్ అండ్ బార్ మ్యాగ్నెట్ మధ్య రిలేటివ్ మోషన్ ఉంటేనే మనము ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేది రావడం జరుగుతుంది అనేది అర్థం చేసుకోగలం అనమాట. ఏముండాలి, రిలేటివ్ మోషన్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఎటువంటి రిలేటివ్ మోషన్ లేదనుకోండి, మనకు సాపేక్ష చలనం అనేది లేదనుకోండి ఈ రెండింటి మధ్య, అప్పుడు ఎటువంటి కరెంట్స్ అనేది ఇండ్యూస్డ్ కావన్నమాట, ఎటువంటి డిఫ్లెక్షన్ అనేది చూపించదు అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ రిలేటివ్ మోషన్ అనేది ఉండాలన్నమాట. రెండో ఎక్స్పెరిమెంట్ చూస్తే మనం ఇంకొక ఎక్స్పెరిమెంట్ కింద చూస్తే ఇప్పుడు వాళ్ళు మొదటి ఎక్స్పెరిమెంట్లో మనం బార్ మ్యాగ్నెట్ కాయిల్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కింద తీసుకుంటే సేమ్ ఇప్పుడు కాయిల్ తీసుకుంటున్నాము, దీనికి ఒక గాల్వనామీటర్ కనెక్ట్ చేసాము, ఒక గాల్వనామీటర్
కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఇంకొక కాయిల్ తీసుకున్నాం మనము, ఇంకొక కాయిల్ తీసుకుంటున్నాము. దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం C1, ఇక్కడ C1 అనేది ఒక కాయిల్, ఫస్ట్ కాయిల్, C2 అనేది ఇంకో కాయిల్, సెకండ్ కాయిల్ తీసుకున్నాం. మొదటి కాయిల్కి ఏం చేసుకున్నాము, గాల్వనోమీటర్ను కనెక్ట్ చేసాము. రెండవ కాయిల్ తీసుకొని ఏం కనెక్ట్, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. మనకు ఇక్కడ బ్యాటరీ నుంచి కరెంట్ వస్తుంది అన్నమాట. బ్యాటరీ నుంచి మనకి ఏమవుతుందంటే కరెంట్ విల్ ఫ్లో ఇన్ ద కాయిల్ అనమాట. ఎప్పుడైతే మనం చూసామన్నమాట, ఆయిస్టర్ చెప్పాడు మూవింగ్ ఛార్జెస్ ప్రొడ్యూస్ ది మ్యాగ్నెటిజం, అంటే ఈ కాయిల్లో మనకు ఏం ప్రొడ్యూస్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటివి ప్రొడ్యూస్ అవుతుంటాయి అన్నమాట. మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అయింది ఇన్ C2 అనమాట. ఎప్పుడైతే దీన్ని ఈ కాయిల్ని గిన మనం మూవింగ్ టువర్డ్స్ ద ఫస్ట్ కాయిల్, C2 కాయిల్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద C1 కాయిల్, అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎప్పుడైతే మన కరెంట్ ప్రవహిస్తుంది, ఈ కరెంట్ వల్ల ఈ C2 కాయిల్ ఏం ఏర్పడింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్, మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ ఇంక్రీజ్, అంటే చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ C2 కాయిల్. అప్పుడు ఎప్పుడైతే ఇలా తీసుకొని వస్తున్నాం అనుకోండి, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ఏమైపోతుంది, C1 కాయిల్లో కూడా ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేటివి జనరేట్ అవుతాయి, ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళ దగ్గర మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ C2 కాయిల్ని ఎప్పుడైతే C1 కాయిల్ దగ్గరికి తీసుకొని వస్తామో, అప్పుడు మనకి ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఈ గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ మళ్ళీ అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అంటే గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంది, దాని మీనింగ్ ఏంటంటే కరెంట్స్ విల్ ఇండ్యూస్డ్ ఇన్ ద C1 కాయిల్ అనమాట. కరెంట్స్ విల్ ఇండ్యూస్డ్ ఇన్ ద C1 కాయిల్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. మళ్ళీ C1 కాయిల్ చూస్తున్నాము, మళ్ళీ ఇంకొక కాయిల్ తీసుకున్నాము, గాల్వనోమీటర్ కనెక్ట్ చేసుకుంటున్నాము. ఇది C1 కాయిల్ అనుకుందాము. ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటున్నాము. అప్పుడు కరెంట్ దీంట్లో C2 కాయిల్లో మనం కరెంట్ పంపిస్తున్నాము. C2 కాయిల్లో ఎప్పుడైతే మనం కరెంటును బ్యాటరీ ద్వారా కరెంట్ వెళ్ళిపోయింది అనుకోండి, కరెంట్ వెళ్ళినప్పుడు దీంట్లో ఏర్పడుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అనమాట. మనం చూసాము ఆయిస్టర్ ఎక్స్పెరిమెంట్ అవన్నీ చెప్పేది ఇక్కడ అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూ అంటే చేంజ్. ఇప్పుడు మూవింగ్ టువర్డ్స్ ద ఫస్ట్ కాయిల్ అనమాట. ఈ C2 కాయిల్ని ఏం తీసుకెళ్తున్నాం అంటే C1 కాయిల్కు దూరంగా తీసుకొని వెళ్తున్నాం అనుకోండి. C2 కాయిల్ను C1 కాయిల్కి అనేది దూరంగా తీసుకెళ్తున్నప్పుడు అగైన్ ఫ్లక్స్ విల్ చేంజ్ ఇన్ C1 కాయిల్ అనమాట. ఎప్పుడైతే ఇలా ఫ్లక్స్ అనేది చేంజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ గాల్వనోమీటర్లో మనకి ఏం అబ్జర్వ్ చేస్తామంటే గాల్వనోమీటర్లో మళ్ళీ ఏం అబ్జర్వ్ చేస్తామో డిఫ్లెక్షన్ అనేది మళ్ళీ రావడం చూస్తాం అనమాట. గాల్వనోమీటర్లో మళ్ళీ డిఫ్లెక్షన్ రావడం అనేది చూస్తాం. దాని అర్థం ఏంటి, గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ అంటే మళ్ళీ కరెంట్స్ అనేటివి, ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేటివి ఏర్పడ్డాయి. గాల్వనోమీటర్లో ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అనమాట. అంటే ఏ కాయిల్లో అయితే మన కరెంటు పంపించి అది దూరంగా తీసుకెళ్తున్నప్పుడు C1 కాయిల్లో కరెంట్స్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావడం ఉంది. ఇప్పుడు ఈ రెండు చూసామనుకోండి, C2 కాయిల్ని C1 కాయిల్ దగ్గరికి తీసుకున్నప్పుడు కౌంటర్ క్లాక్ డైరెక్షన్లో ఇండ్యూస్డ్ కరెంట్స్ ప్రవహించడం అనేది చూస్తాం అనమాట. C2 కాయిల్ను C1 కాయిల్ నుంచి దూరంగా తీసుకొని వెళ్తున్నప్పుడు మనం ఏం చూస్తాము, ఈ C1 కాయిల్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఒక కేస్ 1 కేస్ 2 అని అనుకో. ఇంకొక విధంగా కూడా చేశారనమాట. ఎవరు, ఫారడే అండ్ హెన్రీ వాళ్ళిద్దరు ఇంకొక రకంగా కూడా చూశాడు. ఇప్పుడు C2 కాయిల్ అనేది స్థిరంగా పెట్టుకున్నారు అనమాట. C2 కాయిల్ అనేది స్థిరంగా పెట్టుకున్నారు.
స్టేషనరీగా పెట్టుకున్నాడు. అప్పుడు C1 కాయిల్ అనేది దీని దగ్గర తీసుకొని వచ్చారనమాట. C2 కాయిల్ మళ్ళీ సేమ్ అబ్జర్వేషన్ అబ్జర్వ్డ్ అనమాట. ఎప్పుడు C2 కాయిల్ను C1 దగ్గరికి ఎటువంటి రిజల్ట్ అయితే చూశారో అదే రిజల్ట్స్ను C1 కాయిల్ను C2 దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా అదే రిజల్ట్సే అబ్జర్వ్ చేశారనమాట. అలాగే సిమిలర్ కూడా C2 కాయిల్ను స్థిరంగా ఉంచుకున్నాడు. C1 కాయిల్ అనేది ఇప్పుడు దూరంగా తీసుకొని వెళ్ళాడు అనుకోండి. దూరంగా తీసుకొని వెళ్ళినప్పుడు C2 కాయిల్ను C1 కాయిల్ నుంచి దూరంగా తీసుకెళ్తున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ అయితే చూశారో, ఎటువంటి ఫలితాలను అయితే చూశారో అదే ఫలితాలను C1 కాయిల్ను కూడా C2 కాయిల్ నుంచి దూరంగా తీసుకెళ్తున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేశారనమాట. అంటే ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా మనకి ఏం కావాలి, ఈ ఎక్స్పెరిమెంట్లో రిలేటివ్ మోషన్ మస్ట్ బి నీడెడ్ అనమాట. రిలేటివ్ మోషన్ అనేది చాలా అవసరం. సాపేక్ష చలనం ఉంటేనే మనము ఈ విధంగా ఇండివిజువల్ కరెంట్స్ అనేది చూడగలుగుతాం అనమాట. ఎటువంటి రిలేటివ్ మోషన్ లేదనుకోండి ఈ మనం ఇండివిజువల్ కరెంట్స్ అనేది మనం చూడలేము అనమాట ఈ కాయిల్లో. సో తర్వాత నెక్స్ట్ అక్కడ ఇండివిజువల్ కరెంట్స్ వచ్చాయన్నమాట. ఎప్పుడు బార్ మ్యాగ్నెట్ అనేది మూమెంట్లో ఉన్నప్పుడు. ఎక్స్పెరిమెంట్ 2లో మనం ఏం చూసామంటే 2 కాయిల్స్ తీసుకున్నాము. ఒక కాయిల్కి ఏమో బ్యాటరీ కనెక్ట్ చేసాం, ఇంకో కాయిల్కి ఏమో గాల్వనామీటర్ చేసాం. ఈ రెండింటి మధ్య కూడా మనం రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు కూడా మనము రిజల్ట్స్ అనేది ఇండివిజువల్ కరెంట్స్ అనేది చూడడం జరిగిందండి. ఎక్స్పెరిమెంట్ 3లో ఏం చేశారంటే ఫ్యారడేకు ప్రతిసారి రిలేటివ్ మోషన్ అవసరమా, రిలేటివ్ మోషన్ లేకుండా చూస్తే మనం ఇండివిజువల్ కరెంట్స్ను డెవలప్ చేయలేమా అనేది క్వశ్చన్ అరేంజ్ అయిందనమాట. ఎక్స్పెరిమెంట్ 2లో డెఫినెట్గా రిలేటివ్ మోషన్ అనేది కావాలి, ఎయిదర్ కాయిల్ ఆర్ బార్ మ్యాగ్నెట్ అనమాట. కానీ ఎక్స్పెరిమెంట్ 3కి వచ్చాక ఫ్యారడే ఏం చేశా అంటే రిలేటివ్ మోషన్ అనేది మస్టా కాదా, డెఫినెట్గా రిలేటివ్ మోషన్ అనేది అవసరం ఉంటుందా కాదా అని. సరే ఇప్పుడు ఏం చేశా అంటే సేమ్ 2 కాయిల్స్ తీసుకున్నాడు. తీసుకుంటున్నాడు. ఒక కాయిల్కి ఏమో గాల్వనామీటర్ కనెక్ట్ చేశాడు, ఇంకొక కాయిల్కి ఏం చేశాడు ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాడు. దీనికి ఒక ట్యాప్ కీ అనమాట, ఒక ట్యాప్ కీ అనేది అరేంజ్ చేసుకున్నాడు. ఈ విధంగా చేసుకున్నాడు అనమాట. ఎప్పుడైతే మనం ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాడో ఎటువంటి మోషన్ లేదు ఈ రెండింటి మధ్య. ఇప్పుడు ఏం చేశాడంటే ఫ్యారడే ఏం చేశాడంటే హీ ప్రెస్ ద ట్యాప్ అనమాట. ట్యాప్కిని ప్రెస్ చేశాడు. వెంటనే కరెంట్ విల్ ఫ్లో ఇన్ ద C2 కాయిల్. ఇది C1 C2 కాయిల్ ఉంది అనుకోండి. C2 కాయిల్లో ఎప్పుడైతే ట్యాప్కి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, C2 కాయిల్లో కరెంటు పాస్ అయిపోయింది అనమాట. కరెంటు పాస్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడైతే ప్రెస్ చేస్తామనుకోండి, ప్రెస్ చేసిన వెంటనే ఏం అబ్జర్వ్ చేశా అంటే C1 కాయిల్లో ఉన్న గాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ రావడం అనేది అబ్జర్వ్ చేశాడనమాట. ఎప్పుడైతే ట్యాప్ కీని ప్రెస్ చేశాడనుకోండి, ప్రెస్ చేస్తాను ఏం చేశాడు, ఈ గాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ రావడం అనేది చూశాడనమాట. ఆ తర్వాత ఏమైపోయింది, మళ్ళీ గాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ అనేది ఆ పాయింటర్ అనేది మళ్ళీ కమ్స్ టు రెస్ట్ అనమాట. ఓన్లీ జస్ట్ మొమెంటరీ డిఫ్లెక్షన్ అని మాత్రమే అబ్జర్వ్ చేశాడు. ఊరికి ఒక మొమెంట్ అలా వచ్చేసింది, మళ్ళీ సేమ్ యాజ్ స్టేజ్గా సేమ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అన్నట్టు. మొమెంటరీ డిఫ్లెక్షన్ మాత్రమే అబ్జర్వ్ చేశాడు. మనం అలానే కీని కంటిన్యూస్లీ ప్రెస్సింగ్ ఇఫ్ దెర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఇన్ గాల్వనామీటర్ అనమాట. గాల్వనామీటర్లో ఎటువంటిది మార్పు అనేది కనిపించలేదు అనమాట. డిఫ్లెక్షన్లో ఎటువంటి మార్పు అనేది అబ్జర్వ్ చేయలేకపోయాడు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కీ ప్రెస్ చేసినప్పుడేమో మొమెంటరీ డిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేశాడు. నెక్స్ట్ కీని రిలీజ్ చేశాడు అనుకోండి. కీని రిలీజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఏం అబ్జర్వ్ చేశాడు, డిఫ్లెక్షన్ అనేది C1 కాయిల్లో అబ్జర్వ్ చేశాడు అనమాట. ఇక్కడ మనం 2 గుర్తుపెట్టుకోవాలన్నమాట. కీని ప్రెస్ చేసినప్పుడు మొమెంటరీ డిఫ్లెక్షన్ అనమాట. చాలా తక్కువ టైంలోనే ఊరికి అలా పాయింటర్ అలా పోయింది, మళ్ళీ యాజ్ స్టేజ్గా వచ్చింది అనమాట. అంతేగాని కంటిన్యూస్గా డిఫ్లెక్షన్ చూపించడం లేదు గాల్వనామీటర్లో.
అలాగే కీ అనేది రిలీజ్ చేసినప్పుడు కూడా, ట్యాప్ కీ అనేది రిలీజ్ చేసినప్పుడు కూడా ఏమైపోయింది, ఏం అబ్జర్వ్ చేశాడు, మళ్ళీ డిఫ్లెక్షన్ అనేది, మొమెంటరీ డిఫ్లెక్షన్ అనేది అబ్జర్వ్ చేశాడు అనమాట. మొమెంటరీ డిఫ్లెక్షన్ అనేది అబ్జర్వ్ చేశాడు. అంటే ఇక్కడ కూడా చాలా షార్ట్ టైంలో ఇండివిజువల్ కరెంట్స్ అనేది ఇది కీ రిలీజ్ చేసినప్పుడు సింబల్స్ ఇది అనమాట. ఈ విధంగా ఫారడే అండ్ హెన్రీ దే అబ్జర్వ్డ్ టు అండర్స్టాండ్ ది ఫినామినా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అర్థం 3 రకాల ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. ఎక్స్పెరిమెంట్ 1, 2, 3 అనమాట. 1లో ఏం చూసాం మనము, బార్ మ్యాగ్నెట్ కాయిల్ దగ్గరగా దూరంగా తీసుకున్నప్పుడు ఎటువంటి ఇండివిజువల్ కరెంట్స్ వచ్చాయో చూసాము. రెండో ఎక్స్పెరిమెంట్లో ఏం చూసామంటే, మనం ఇంతవరకు 2 కాయిల్స్ తీసుకున్నాడు, ఒక కాయిల్లో కరెంటు పాస్ చేస్తున్నాడు, అలాగే ఆ కాయిల్ అనేది మూమెంట్లోకి తీసుకొని వస్తున్నాడు అనమాట. అప్పుడు కూడా కాయిల్ 1లో ఎటువంటి ఇండివిజువల్ కరెంట్స్ జనరేట్ అయ్యాయి, వారి డైరెక్షన్ ఏందనేది చూడడం జరిగింది. 3వ ఎక్స్పెరిమెంట్లు ఏంటంటే అంటే ఫస్ట్ 2 ఎక్స్పెరిమెంట్లో రిలేటివ్ మోషన్ డెఫినెట్గా ఉండాలి అనేది తెలిసిపోయింది అనమాట. 3వ ఎక్స్పెరిమెంట్లో ఎటువంటి మోషన్ లేకుండా, 2 కాయిల్స్ మధ్య ఎటువంటి రిలేటివ్ మోషన్ లేకుండా, జస్ట్ బై ప్రెస్సింగ్ ది కీ అండ్ రిలీజింగ్ ది కీ. సరే, ఈ ఎక్స్పెరిమెంట్ 3 నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, ట్యాప్ కీ అనమాట రిలీజ్ చేసినప్పుడు, ప్రెస్ చేసినప్పుడు కూడా దీంట్లో మొమెంటరీ డిఫ్లెక్షన్ ఉంటుందని మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇది 3 ఎక్స్పెరిమెంట్స్ నుంచి మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది బాగా క్లియర్గా అర్థం చేసుకోగలం అనమాట. సరే, నెక్స్ట్ ఇంకొక చిన్న పని కూడా చేశారు వాళ్ళు. ఈ 2 కాయిల్స్ మధ్యలో కూడా ఒక ఐరన్ రాడ్ను ఉంచాడనమాట, C1, C2 కాయిల్స్ మధ్య. అప్పుడు కూడా ఏం అబ్జర్వ్ చేశారంటే, డిఫ్లెక్షన్ విల్ ఇంక్రీజెస్ అనమాట. గాల్వనోమీటర్లో ఉన్న డిఫ్లెక్షన్ అనేది పెరగడం అనేది చూసామన్నమాట. ఇది నెక్స్ట్ టాపిక్కి నా అయస్కాంత అభివాహం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మనం ఒక ప్లేన్ సర్ఫేస్ తీసుకుంటున్నాము, ఈ ప్లేన్ సర్ఫేస్ యొక్క ఏరియా ఏ అనుకుంటున్నాము. ఏ అనేది ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ అనమాట, ఏరియా ఆఫ్ ది ప్లేన్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ సర్ఫేస్ను మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచుతున్నాము. సరే, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఏ ఇస్ థీటా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు ఏరియా వెక్టర్ వాటి మధ్య యాంగిల్ థీటా తీసుకున్నప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట, అయస్కాంత అభివాహాన్ని ఫార్ములాకి చూసామనుకోండి, అప్పుడు ఏం రాసుకుంటామంటే బిఏ కాస్ థీటా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత అభివాహానికి మనం ఫార్ములా ఏం రాసుకుంటామంటే బిఏ కాస్ థీటా అనమాట. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ ది ప్లేన్ పైన డిపెండ్ అవుతుంది, థీటా అనమాట, యాంగిల్ బిట్వీన్ ద బి అండ్ ఏ అనమాట. ఇవన్నీ ఫ్యాక్టర్ అనేది ఎఫెక్ట్ చేస్తాయి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. మనకి నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్ పెంచామనుకోండి, ఎన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్ అనమాట. ఈ టర్న్స్ పెంచడం వల్ల కూడా ఏమవుతుంది, అప్పుడు ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ అనమాట. ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్, అప్పుడు మన ఫార్ములా ఏం రాసుకోవచ్చు, ఎన్బిఏ కాస్ థీటా, ఎన్బిఏ కాస్ థీటా అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తీసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ టర్న్స్ కింద పెంచామనుకోండి, డెఫినెట్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కూడా పెరుగుతుంది, విల్ ఇంక్రీజ్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కూడా పెరుగుతుండడం మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. అంటే πb = ఎన్బిఏ కాస్ థీటా వస్తుంది. మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, అదిశ అనమాట. ఇది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ అనమాట. దీనికి యూనిట్స్ చూసామనుకోండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ కింద మనం చెప్పుకుంటే
ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి వెబర్ అంటారు. ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి వెబర్ అని చెప్తాం అనమాట. అలాగే సీజీఎస్ వచ్చేసి మ్యాక్స్వెల్ అని రాస్తాం అనమాట. ఎస్ఐ యూనిట్ వెబర్, సీజీఎస్ యూనిట్ వచ్చేసి మ్యాక్స్వెల్. 1 వెబర్ ఈజ్ ఈక్వల్ టు 10⁸ మ్యాక్స్వెల్స్ అనమాట. 1 వెబర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మ్యాక్స్వెల్కి ఈక్వల్ అవుతాయంటే 10⁸ మ్యాక్స్వెల్కు ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఇంకా అలా కాకుండా ఓన్లీ వెబరే కాకుండా దీన్నే ఇంకా ఎస్ఐ యూనిట్ ఇంకా ఎలా రాసుకోవడం చూస్తామంటే మనం చూస్తున్నాం అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా రాస్తాం, బిఏ అని రాస్తాం కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు ఫార్ములా ఏంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి యూనిట్ టెస్లా, ఏరియాకు మీటర్ స్క్వేర్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఎస్ఐ యూనిట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎస్ఐ యూనిట్ ఏమని రాసుకోవచ్చు? టెస్లా మీటర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అనమాట. ఇవి యూనిట్స్. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా చూసామనుకోండి. డైమెన్షనల్ ఫార్ములా చూస్తే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏమని రాసుకుంటాం అంటే mL2T-2A-1 అని రాస్తాం అనమాట. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఏమని రాసుకుంటాం అంటే mL2T-2A-. ఇది ఎలా రాస్తాం? మనకు తెలుసు అనమాట. πb అంటే బి అని రాస్తాము, πb అంటే బి అని రాస్తాం. మనకు ఒక ఫార్ములా తెలుసు అనమాట. ఫోర్స్ ఒక కండక్టర్లో కరెంట్ పాస్ చేస్తూ ఉంటే వాటి మధ్య ఫోర్స్కి ఈక్వేషన్ బిఐఎల్ అని రాసుకుంటాం అనమాట. ఫోర్స్కు బిఐఎల్ అని రాసుకుంటాం. ఇప్పుడు బి ఈజ్వల్ టు ఏం రాసుకోవచ్చు? F/IL ఇంటూ ఏ అనమాట. మళ్ళీ ఫోర్స్కు రాసుకున్నాం అనుకోండి. ఫోర్స్ అంటే న్యూటన్ సెకండ్లో అప్లై చేయండి, MA/IL. ఇంక ఇప్పుడు డైమెన్షన్ వాళ్ళ మాస్కు డైమెన్షను క్యాపిటల్ M, యాక్సిలరేషన్కు డైమెన్షను, యాక్సిలరేషన్ అంటే x/t² అనమాట. LT-2, ఏరియాకు మీటర్ స్క్వేరు. తర్వాత కరెంటుకు డైమెన్షన్ యాంపియర్, ఎల్కు మీటర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే మనకు ఏరియాకి L², ఏరియాకి L² ఎల్ క్యాన్సిల్ అయిపోయిందండి. మనకు ఫైనల్ మనకు వచ్చేది ఈ ఈక్వేషన్ వస్తుంది, mL2T-2. ఇది పైకి వచ్చింది అనుకోండి, న్యూమరేటర్లోకి తీసుకొని వస్తే A-1 వస్తుంది అనమాట. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించి అనమాట. అయస్కాంత అభివాహం మనం బాగా గుర్తుంచుకోవాల్సిన ఈక్వేషన్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కు బాగా గుర్తుంచుకోవాల్సిన ఈక్వేషన్ BA cos θ. అలాగే ఒక తీగ చుట్టలో లేకుంటే ఆ ప్లేన్లో n టన్స్ ఉన్నాయనుకోండి. n టన్స్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మనం ఏం రాసుకోవచ్చు? NBA cos θ అనేది రాసుకోవడం జరుగుతుంది.